రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, జల్ జీవన్ మిషన్ సహా పలు ముఖ్య అంశాలపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. గత ప్రభుత్వం చేపట్టకుండా నిలిపివేసిన పనులను పునః ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి భేటీ వివరాలను మీడియాకు వెల్లడించారు. కేబినెట్లో 21 అంశాలపై చర్చ జరిగిందని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన జల్ జీవన్ మిషన్ను తిరిగి చేపడతామన్నారు. ప్రభుత్వం చేతకానితనం మూలంగా దుష్పరిపాలన మూలంగా రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ఈ జల్ జీవన్ మిషన్ పథకం ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకి త్రాగునీరు మంచి పరిశుభ్రమైన త్రాగునీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. ఇన్ని 77,917 పనులు, 26,824 కోట్ల రూపాయలు. కొన్ని రాష్ట్రాలైతే 1,00,000 నుంచి 1,50,000 కోట్ల రూపాయలు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి జల్ జీవన్ మిషన్ లో తీసుకున్నాయి. 1,00,000 నుంచి 1,50,000 కోట్ల రూపాయలు. మనకంటే చిన్న రాష్ట్రమైన కేరళ రాష్ట్రం 70,000 కోట్ల రూపాయల దాకా తీసుకుంది, ప్రతిపాదనలు పంపించింది. మన ప్రభుత్వం ప్రతిపాదనలు కేవలం 26-25,000కు పంపిస్తే సరే 26,824 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దాంట్లో కూడా కేవలం 4,000 కోట్ల రూపాయల వరకు మాత్రమే ఖర్చు పెట్టగలిగింది. ఎందుకంటే ఇటువంటి నష్టాలు గనక పరిశీలించినట్లయితే కోకొల్లలో దీని మూలంగా లక్షలాది మంది ప్రజలు పరిశుభ్రమైన నీటికి దూరం అయ్యారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. నేను 25% కంటే తక్కువైన పనులు 44,195 పనులున్నాయి. వాటి విలువ 11,400 కోట్ల రూపాయలు. వాటిని టెండర్స్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్లో పిలిచే విధంగా అనుమతి ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. 33,717 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా నిర్దిష్ట సమయంలో పూర్తి చేయడానికి అనుమతి మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా అస్తవ్యస్తంగా ప్లాన్ చేయబడ్డ జల్ జీవన్ మిషన్ పనులన్నింటినీ కూడా పునః పరిశీలించి అక్కడ ప్రజల అవసరాల కోసం, తర్వాత ఒక సస్టైనబుల్ నీటి వనరుల్ని పరిశీలించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య రాకోకుండా ఈ ప్రాజెక్టుల్ని మళ్ళీ తిరిగి ఎస్టిమేట్ చేయడానికి లేదా డిజైన్ చేయడానికి నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అమరావతి నిర్మాణం కోసం చేసిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. పోలవరం ఎడమ కాలువ నిర్మాణానికి సంబంధించి కొత్తగా టెండర్లను ఆహ్వానం పలకడానికి మంత్రివర్గం అనుమతి మంజూరు చేసిందన్నారు. వరకు డోలాయమానంలో ఉన్న అమరావతి, ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఈ అమరావతిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో తెలుగు వారందరూ కూడా, ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారందరూ కూడా గర్వపడే విధంగా 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని కట్టుబడి ఉందని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. దాంట్లో భాగంగానే మరి ఇప్పటికే వరల్డ్ బ్యాంకు, ఏడీబీ నిధులు మన లోన్ శాంక్షన్ చేయటం, అదేవిధంగా హట్కో ద్వారా 11,000 కోట్ల రూపాయలు కేఎఫ్డబ్ల్యూ జర్మనీ ఫైనాన్స్ కంపెనీ, ఆ కంపెనీ ద్వారా ఒక 5,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుంటానికి ఏపీసీఆర్డీఏకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది, పర్మిషన్ ఇచ్చింది. ఈ నిధులతో 45 పనుల్ని, ఇంజనీరింగ్ పనుల్ని, దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కానివ్వండి, గెస్టెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కానివ్వండి, క్లాస్ 4 ఎంప్లాయీస్ క్వార్టర్స్ కానివ్వండి, వరద నివారణ కార్యక్రమాలు కానివ్వండి, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నిటికీ 45 పనులు వాల్యూ 33,137.98 కోట్ల రూపాయలతో చేపట్టడానికి ప్రభుత్వం ఏపీసీఆర్డీఏకి అనుమతి మంజూరు చేసిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ప్యాకేజ్ నెంబర్ 3, ప్యాకేజ్ నెంబర్ 5, 5A కింద పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్లో ఈ ప్యాకేజెస్కి రీటెండర్ పిలవటం జరిగింది. రీటెండర్ పిలిచే సమయంలో ఏదైతే జ్యుడిషియల్ రివ్యూకు సంబంధించిన జడ్జి గారు ఉన్నారో ఆయన కాలపరిమితి పూర్తయిపోవటం, తర్వాత ఈ పని అర్జెన్సీ కానివ్వండి లేకపోతే అసెంబ్లీకి ఈ చట్టాన్ని రద్దు చేసే ప్రతిపాదన వెళ్ళిన తర్వాత ఈ టెండర్లు పిలవటం జరిగింది. వాటిని కూడా మరి ఆ ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. అంద్రినివాస్ సుజల సెవెంతి 2 కింద పొంగునూరు బ్రాంచ్ కెనాల్కి 75.075 నుంచి 189.880 వరకు ఉన్న నిధుల్లోనే, అంటే ఇంత ముందు శాంక్షన్ కాబడ్డ ప్రాజెక్ట్ అమౌంట్లోనే సీసీ అంటే నీళ్లు ఇంకిపోతున్నాయని చెప్పేసి ఆ కెనాల్కి
లైనింగ్ చేయాలని చెప్పేసి ప్రతిపాదనని మళ్ళీ టెండర్లు పిలిచే అవసరం లేకోకుండా పాత రేట్ల ప్రకారమే, పాత నిబంధనల ప్రకారమే లైనింగ్ చేయటానికి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. జూన్, జూలై కల్లా ఈ పనులు పూర్తి చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకోబోవడం జరిగింది.